ఉచిత ఇసుక పేరుతో టీడీపీ భారీ మోసం చేస్తోంది. ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుక ఇస్తామన్న టీడీపీ ఎన్నికల తరువాత ఉచిత ఇసుక పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఇసుక ర్యాంపుల వద్ద టన్నుకు రేటు కట్టి బ్యానర్లు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. ఆగనంపూడిలో టన్నుకు 1394 రూపాయలు, నక్కపల్లిలో టన్నుకు 1225 రూపాయలు, అలాగే నర్సీపట్నంలో టన్నుకు 125 రూపాయలు తీసుకుంటున్నారు. ఉచితం పేరుతో డబ్బులు వసూలు చేయడంతో ఇసుక కొనుగోళ్లకు ప్రజలు ముందుకు రావటం లేదు. ఇదేనా ఉచిత ఇసుక విధానం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీడీపీ విస్మరించిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక ర్యాంపులు అన్ని టీడీపీ నేతల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. దీంతో ర్యాంపుల నుంచి 1000 టన్నుల ఇసుక మాయమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ వల్ల. మాకు చెప్పిన ధర ఏంటంటే 88 రూపాయలు అని చెప్పారు. దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని పొద్దున్న 6 అని చెప్పేది ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వస్తే 675 రూపాయలు అని చెప్తున్నారు టన్ను ఇసుక. అంటే 4.5 టన్ను పడుతుంది ట్రాక్టర్కి, 3050 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేట్ ఇక్కడికి వచ్చినాక. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంటి అంటే వెహికల్కి మాత్రమే మీరు తెచ్చుకోండి, ఇసుక ఉచితం అని చెప్పేటప్పుడు, కానీ ఇప్పుడు తీరా అక్కడికి ఎవరైతే ఇసుక కావాలి అని వెళ్ళారో వాళ్ళకి టన్నుకి ఇంత పడుతుంది అని అమౌంట్ చెప్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? కవిత, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలంటూ కూడా ఆయన ఆందోళన చేపట్టడం జరిగింది. దీనివల్ల భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి పని కూడా లేకుండా పోతుందని చెప్పి విశాఖపట్నంలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారు. ఇంకా ప్రతిపక్ష నేత హోదాలో అయితే చంద్రబాబు నాయుడు ఇసుక ఉద్యమాన్ని భుజాల వేసుకొని ఊరూరా తిరుగుతూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం మీద ప్రభుత్వం విడుదల చేసిన జీవో మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి బ్యానర్లు కట్టి టన్నుకు డబ్బులు వసూలు చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అగనంపూడిలో అయితే 1394 రూపాయలు వసూలు చేస్తున్నారు. నర్సీపట్నంలో అయితే 1225 రూపాయలు, నక్కపల్లి దగ్గర అయితే 1225 రూపాయలు, అలాగే భీమునిపట్నంలో అయితే 758 రూపాయలు చొప్పున టన్నుకు ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచితంగా ఇసుకను ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం ఏంటంటే చెప్పు కూడా ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొనుగోలుకు వచ్చిన తర్వాత వాళ్ళకి అధికారులు చల్లగా సాగు కబుర్ని చెప్తున్నారు. ముందైతే కేవలము మీరు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఛార్జీలు చెల్లిస్తే సరిపోద్దని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి చెప్తున్నారు ఇసుక ఉచిత విధానం కాదని, తమకు పైనుండి ఆదేశాలు ఏమీ ఉచితంగా ఇసుక ఇవ్వాలని రాలేదని, కాబట్టి డబ్బులు కట్టి మాత్రమే మీరు ఉచిత ఇసుకను తీసుకువెళ్ళాలని కూడా వారు చెప్పడం జరిగింది. దీంతో వచ్చిన వారంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఇసుకను కొనకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ఉచిత ఇసుక విధానం అని చెప్పి ఎందుకు ఉచిత ఇసుకని ఇవ్వలేదని చెప్పి వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అరుణ. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.